ఇప్పటిదాకా మాట్లాడుకున్న దాంట్లో పదే పదే వినిపించినటువంటి పేరు పివి నరసింహారావు గారు. అటు ఒక ముఖ్యమంత్రిగా కావచ్చు, ప్రధానమంత్రిగా కావచ్చు, ఇప్పుడు మీరు పుట్టపర్తి గురించి చెప్పినప్పుడు కూడా పివి నరసింహారావు గారు ఉన్నారు. ఆబ్వియస్గా ఆయనతో కూడా ఇలాంటి విట్టి లీక్స్కి సంబంధించి ఏదో విట్ సైడ్ అనేది ఉంటుంది కదా, విట్టి సైడ్ ఉంటుంది కదా. ఉన్నదండి. పివి నరసింహారావు గారు మామూలుగానే సీరియస్ మ్యాన్ అండ్ చాలా రెస్పెక్ట్ కమాండ్ చేసేవాడు ఆయన. ఎవరు చూసినా కానీ ఆయనతోని నోబడీ కెన్ క్రాక్ ఎ జోక్ విత్ హిమ్. ఆయన చాలా సీరియస్ మ్యాన్ అండ్ పెద్దవారు, మనకంటే చాలా వయసులో పెద్దవారు, హోదాలో పెద్దవారు, దేశం మొత్తాన్ని ఒక తిప్పిన ప్రైమ్ మినిస్టర్ ఆయన. మొత్తానికి నేను డెక్కన్ క్రానికల్లో పనిచేసేటప్పుడు ఈనాడులో ఈ సంఘటనతోని నేను ఆయన్ని మొదటిసారి చూడడం, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కవర్ చేశాను. ఆ తర్వాత ఆయనతోనూ ఆయన ఎలక్షన్ కవర్ చేశాను నంద్యాలలో. వెంటనే కొద్ది కాలానికి బై ఎలక్షన్లో పోటీ చేశారు. ఆయన చేసి గెలిచారు, హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచారు దేశంలో. ఆ తర్వాత అడపాదడప ఆయన ప్రోగ్రామ్స్ కవర్ చేస్తుండేవాడిని. డెక్కన్ క్రానికల్లో నేను ఆయన నంద్యాల ఎంపీ కాబట్టి అప్పుడు మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉండేవారు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇద్దరు ఒకటే జిల్లా నుంచి, కర్నూలు. నేను కాంగ్రెస్ బీట్ కవర్ చేసేవాడిని, సీఎంఓ కవర్ చేసేవాడిని. సో వాళ్ళిద్దరూ పిఎం వస్తే ఆటోమేటిక్గా సీఎం వెళ్తారు. సో ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ నంద్యాల వచ్చినా కర్నూలు వచ్చినా నేను వెళ్ళేవాడిని. ఐ యూస్ టు కవర్. అండ్ నాకు ఇంకొక అడిషనల్ డ్యూటీ ఏంటంటే ప్రధానమంత్రి ఇక్కడికి వస్తే రిసెప్షన్ అండ్ ఫేర్వెల్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అట్ ది ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్. ఎందుకంటే అక్కడ ఆయన ఎవరితోనో ప్రైవేట్గా మాట్లాడవచ్చు, లేకపోతే పార్టీలో సమస్యలు ఉండేవాళ్ళు ఎవరన్నా చెప్పుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. యూ మే గెట్ ఎ వండర్ఫుల్ స్పైసీ పొలిటికల్ స్టోరీ. అందుకని అక్కడికి వెళుతుండేవాళ్ళం. ఆ రకంగా ఆయన రాజ్భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు అవి పెట్టేవారు. సో హీ యూస్ టు రికగ్నైజ్ మై ఫేస్. బట్ ఏ రోజు ఆయనతో మాట్లాడే ధైర్యం చేయలేదు నేను. సరే, వాళ్ళ అమ్మాయి ఇప్పుడు వాణీదేవి గారు ఇప్పుడు ఎమ్మెల్సీ, వారి కుటుంబంలో వివాహం వారి అమ్మాయిది అనుకుంటాను, వారి అమ్మాయిదో వారి అబ్బాయి వాణిదేవి. అది రాశాను, ఆ డీటెయిల్ కూడా రాశాను ఎవరనేది. అమ్మాయి పెళ్ళి. సో ఆ పెళ్ళికి నాకు పిలుపు వచ్చింది. మామూలుగా పిఎంఓ నుంచి ఫోన్ చేశారు, చేసి ఇట్లా యు ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద మ్యారేజ్, వెడ్డింగ్ కార్డ్ పంపిస్తున్నాం, పలానా టైంకి వెడ్డింగ్ కార్డ్ మీకు అందుతుంది, ఆఫీస్కి వచ్చి ఇస్తారని చెప్పారు. మంచిదండి అన్నాను. తర్వాత ఎవరో వచ్చారు, ఆఫీషియల్స్ ఎవరో వచ్చారు, సమ్ స్టేట్ గవర్నమెంట్ ప్రోటోకాల్ వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు, తీసుకున్నాను. తర్వాత వారి కుటుంబం నుంచి వాళ్ళు కూడా ఫోన్లు చేశారు, చేసి పర్సనల్ ఇన్విటేషన్ ఇస్తున్నాము, మేము వస్తున్నాం అని చెప్పి ఇచ్చారు వాళ్ళు. నాకు వాళ్ళతో ఏం పరిచయం లేదు, బట్ దెన్ మొత్తానికి ఐ వాజ్ ఐడెంటిఫైడ్. సో ఇచ్చారు. నాకు డ్యూటీ కూడా అదే, ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో వెడ్డింగ్ కదా, సో అయిపోతాయి. సరే, నేను మధ్యాహ్నం కుప్పస్వామి గారిని ఒక ఆయన ఉండేవారు, యుఎన్ఐకి జనరల్ మేనేజర్గా ఉండేవారు ఇక్కడ, పెద్ద జర్నలిస్ట్, పాపం చనిపోయారులేండి ఆయన కూడా. కుప్పస్వామి గారు నన్ను, నువ్వు ఈ మోటార్ సైకిల్ వేసుకొని మాదాపూర్ వెళ్ళి ఎక్కడో పెట్టుకొని ఎట్లా వెళ్తావు, నాతో పాటు రా, నేను నిన్ను తాజ్ కృష్ణాకి తీసుకెళ్తాను. అప్పుడు దోస్ డేస్ ఇట్ యూస్ టు బి కాల్డ్ కృష్ణ ఒబ్రాయ్. తాజ్ కృష్ణాకి తీసుకెళ్తాను, అక్కడ నేను కొంతమందిని పరిచయం చేస్తాను, వాళ్ళతో వెళ్ళొచ్చు అన్నారు. సరే, ఆయన తీసుకెళ్ళి నాకు పరిచయం చేసింది ఇద్దరిని. తంగబాలు అని యూనియన్ మినిస్టర్, ఆయన తమిళనాడు నుంచి. కృష్ణకుమార్ అని యూనియన్ మినిస్టర్ ఫర్ డిఫెన్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ డిఫెన్స్. వీళ్ళిద్దరూని పరిచయం చేశారు. సో ఈయన చెప్పేలోపే వాళ్ళు, వై డోంట్ యూ జాయిన్ అస్, మనం కలిసి వెళ్దాము, మేము పెళ్ళి, అందరూ మొత్తం దేశం అంతా వచ్చారు పెళ్ళికి. సో మేము పెళ్ళికి వెళ్ళాలి, మనం కలిసి వెళదాం, మా కార్లో వద్దురు కానీ మీరు అన్నారు. అంటే ఐ లెఫ్ట్ మై మోటార్ సైకిల్ అట్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అని చెప్పాను నేను. వైల్ కమింగ్ బ్యాక్ విల్ డ్రాప్ యూ దేర్ అండ్ కమ్ టు ది హోటల్ అన్నారు. గ్రేస్ఫుల్ ఆఫ్ దెమ్. నేను డిఫెన్స్ మినిస్టర్ కాన్వాయ్లో వెళ్ళాను మా పెళ్ళికి. అప్పుడు మాదాపూర్ ఇదంతా హడావిడి ఏం లేదు, అంత ఖాళీ ల్యాండ్స్. అక్కడెక్కడో లోపలికి ఆ వెంకటేశ్వర కాలేజ్ ఉండేది, ఈవిడిది, వాణి గారిది. అక్కడ ఆ కాలేజ్ ప్రెమిసెస్లో చేశారు వివాహం. అంతా ఫుల్ సెక్యూరిటీ కార్డన్, రకరకాల గేట్లు, ఒక్కొక్క ఏ గేట్లో నువ్వు ఎంటర్ అవ్వాలో కూడా పెళ్లి కార్డు మీద ప్రింట్ చేసి ఇచ్చారు.
సో నాకు ఎక్కడో ఏదో గేట్ వచ్చింది. బట్ దెన్ నేను డిఫెన్స్ మినిస్టర్తో వెళ్ళాను కదా, విఐపి ఆయన చేత సెకండ్ గేట్లో బి గేట్లోంచి అలౌ చేశారు. అంటే ఏ గేట్లోంచి అలౌ చేసే కేటగిరీ వేరే. గవర్నర్లు, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు జడ్జెస్, చీఫ్స్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఈ రేంజ్ మనుషులు అంటే టాప్ ఇండస్ట్రియలిస్ట్, వీళ్ళ వరకే ఏ గేట్. తర్వాత మిగతా మంత్రులు, సహాయ మంత్రులు, వీళ్ళు కేంద్ర మంత్రులు, ఆ రేంజ్ వాళ్ళందరికీ బి గేట్. ఇంకా ఆ తర్వాత నుంచి రకరకాల ప్రోటోకాల్స్ మనకి జిహెచ్ఐ అంతవరకు కూడా చాలా మందికి డెసిగ్నేటెడ్ ఏరియాస్ ఉన్నాయి. నేను దీంట్లో వెళ్ళా, ఈయన పక్కన కూర్చున్నాను. నేను డయస్ నుంచి 5వ వరుసలో కూర్చున్నాను. we were able to see big people, శరద్ పవార్, అర్జున్ సింగ్, ఇంకా రకరకాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు, మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రి కాదు ఆయన, అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. సో ఇలా అందరూ కూర్చొని ఉన్నారు. వచ్చిన వాళ్ళు వస్తున్నారు, పోయిన వాళ్ళు పోతున్నారు. నరసింహారావు గారు అలా అడపదడప వెళ్ళి వాళ్ళని పలకరిస్తున్నారు. మొదటి 2 రోజుకి వెళ్తున్నారు, తర్వాత ఆయన్ని కూడా సెక్యూరిటీ వాళ్ళు రానివ్వలేదు. సో అలాంటిది ఏదో జరుగుతుండింది. ఒక కార్నర్లో కరెక్ట్గా పెళ్లి మండపం ఇట్లా ఉన్నది, దాని పక్కన ఒక కార్నర్లో ఒక 3 సీటర్ సోఫా సెట్ వేశారు. చంద్రబాబు నాయుడు గారును మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడి ఆ సోఫా సెట్ తీయించేసి ఒక 3 నీలకమల్ చైర్స్ వేశారు. ఎందుకా అనుకున్నాను, రామారావు గారికి ఆ సోఫాలోంచి లేవడం కంటే నీలకమల్ చైర్లోంచి లేవడం ఈజీ అని, అందుకోసం వేశారు. కరెక్ట్గా ఇంకా ముహూర్తానికి ఒక 5-10 నిమిషాలు టైం ఉందనగా లోపలికి ఎవరి కార్లు అలౌ చేయలేదు. ప్రధానమంత్రి గారు కూడా బయట దిగి వచ్చారు. ఒక్క కారు మండపాన్ని పక్కకి అలౌ చేశారు. ఎన్టీఆర్ అండ్ లక్ష్మీపార్వతి వాళ్ళిద్దరు దిగారు. ప్రధానమంత్రి గారు వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళకి స్వాగతం చెప్పి తీసుకొచ్చి ఆ 3 చైర్లు వాళ్ళు ముగ్గురు ఆక్యుపై చేశారు. కూర్చున్న తర్వాత ముహూర్తం అయింది, అందరూ వచ్చారు, అక్షంతలు వేశారు, హడావిడి అయింది. మరి ఆ హడావిడిలో మరి ముఖ్యమంత్రి గారు వెళ్ళలేరు, అందుకని అక్కడే ఉన్నారు. పెద్ద ఆయన ప్రైమ్ మినిస్టర్ మాత్రం డయస్ మీదకి వెళ్ళారు. హడావిడి బీడు తగ్గిన తర్వాత ఆయనే వచ్చి మళ్ళీ ఆయన తీసుకొని వెళ్ళారు. జి వెంకటస్వామి గారు వీళ్ళందరూ, చంద్రబాబు గారు వీళ్ళందరూ సాయం పట్టి సెక్యూరిటీ వాళ్ళు ఆయన ఎక్కలేకపోయారు, గట్టు ఎక్కించి వెళ్ళారు. ఆయన్ని పరిచయం చేశారు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి. వాళ్ళు ఈయన కాళ్ళకి దండం పెట్టారు. ఆ ఫోటో కూడా సంపాదించి వేశాను నేను పుస్తకంలో. సో అయిన తర్వాత రామారావు గారు వెళ్ళిపోయారు, ఆయన భార్య వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ పీపుల్ బ్రోక్ ఫర్ డిన్నర్. అందరికీ రకరకాల ఏ గేట్ వాళ్ళకి ఆ గేట్కి కన్వీనియంట్గా ఉండేటట్టుగా పెండాల్స్ వేశారు. ఈ ఏ అండ్ బి గేట్స్ వాళ్ళకి కళ్యాణ మండపానికి వెనక పక్క ఒక పెద్ద పెండాలు వేశారు. సో అక్కడికి వెళ్ళాం, ఈ మంత్రితో పాటు వెళ్ళాను నేను. వెళ్ళి బుఫే తీసుకుని తింటూ నాకు ఈయన వీరప్ప మొయిలీ గారు కనిపించారు. అప్పుడు ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి. సో ఆయనతో మాట్లాడుతుంటే ప్రైమ్ మినిస్టర్ గారు అలాగ అందరినీ పలకరించుకుంటూ అక్కడికి వచ్చారు. వీరప్ప మొయిలీ గారు ఆయనకు నమస్కారం పెట్టారు, వంగి నమస్కారం పెట్టారు. పార్టీ ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి, వాళ్ళ నాయకుడు ఆయన. నేను కూడా ప్రైమ్ మినిస్టర్ ఎదురొచ్చేటట్టుకి ఇలా పెట్టి వంగి నమస్కారం పెట్టి, సరే అంటే తిను నాకు, సార్ నా పేరు సాయిశేఖర్ అండి, నేను డెక్కన్ క్రానికల్లో పనిచేస్తాను. నాకు తెలుసయ్యా, నువ్వు గుర్తున్నావయ్యా, నంద్యాల గట్రా వస్తుంటావు కదా, నాకు గుర్తున్నావు, థ్యాంక్స్ వెరీ మచ్, పెళ్ళికి వచ్చినది చాలా థ్యాంక్స్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నమస్కారం చేసి ప్రైమ్ మినిస్టర్ నరసింహారావు గారు వచ్చినటువంటి ఒక అతిథుల్లో మీరు ఒక మీడియా పర్సన్ అయినప్పటికీ కూడా మీకు ఒక నమస్కారం చేసి థ్యాంక్స్ చెప్పి